హలో అందరికీ, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. దిస్ ఈస్ చరణ్ అండి. దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్. సో నాకు కొంచెం కంటెంట్ క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, బట్ నేను ఎప్పుడు చేయలేదు. బట్ ఇప్పుడు నేను దాన్ని చేద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే నా కంటెంట్ మెయిన్గా వచ్చేసి ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్, వర్కౌట్స్, కన్సిస్టెన్సీ దీని మీదనే ఉంటుంది. ఎందుకనంటే లాస్ట్ 1 ఇయర్లో నేను లాస్ట్ డిసెంబర్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్ అయిందండి. నేను ఆల్మోస్ట్ 9 మంత్స్ ఫ్యాట్ లాస్లో ఉన్నా. 9 మంత్స్ నేను ఎందుకు ఫ్యాట్ లాస్లో ఉన్నా అంటే నేను ఒక బిగినర్ని. నేను జిమ్ చేస్తుండే, బట్ నాకు తెలీదు ద కరెక్ట్ వే ఫ్యాట్ లాస్ అంటే ఏంటి అనేది. ఎందుకనంటే యాజ్ ఏ బిగినర్గా మీరైనా ఎవరైతే ఫ్యాట్ లాస్ తెలియదో బేసిక్గా ఏమనుకుంటాం మనం, ఫ్యాట్ లాస్ అంటే ఫుడ్ తక్కువ అయితే తినడం, ఇంత తినే అన్నంని ఇంత చేసి తినడం, అంతే కదా ఫ్యాట్ లాస్ అంటే. సో నేను బేసికల్గా అదే చేసిన. నాకేం తెలియదు ఈ ఫ్యాట్స్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ నాకేం తెలియదు. అట్లా ఒక నేను 3-4 మంత్స్ నేను చేసిన. నాకు రిజల్ట్స్ వచ్చేది, బట్ నా దృష్టిలో అది రిజల్ట్స్ అంతా మజిల్ లాస్ అండి. ఎందుకంటే నేను ఫుల్ హిట్ వర్కౌట్ చేస్తుండే, స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తున్నా, అన్నీ చేస్తుండే, కన్సిస్టెంట్గా జిమ్ కూడా పోతుండే, వెయిట్ కూడా తగ్గుతుండే, బట్ ఫ్యాట్ తగ్గకపోతుండే. నాకు అర్థం కాకపోయేది. సోషల్ మీడియాలో మనం చూస్తాం 3 మంత్స్లో కట్ చేస్తే ఎట్లా అయిపోతుంది షెడెడ్గా. అదే ఒక మైండ్ ఆఫ్ మెంటాలిటీలో నేను చేసిన, బట్ అది వర్కౌట్ కాలేదు. అట్లా చాలా మిస్టేక్ చేసిన నేను. ఒక 9 మంత్స్ వరకు చేసిన ఫ్యాట్ లాస్ మొత్తం కంప్లీట్ ఫ్యాట్ లాస్. బట్ ఆఫ్టర్ 4-5 మంత్స్ 6 మంత్స్ తర్వాత నేను మెల్లిమెల్లిగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఆ 4th, 5th, 6th మంత్లో నేను ఈ ఫ్యాట్స్, కార్బ్స్, ప్రోటీన్, అసలు ఏం వర్కౌట్ చేయాలి, మన బాడీకి ఎట్లా అడాప్ట్ అవుతాయి వర్కౌట్స్, అందరి బాడీ ఒకటే ఉండదని అర్థమైంది, అందరి క్యాలరీస్ ఒకటే ఉండదని అర్థమైంది, అందరి మెయింటెనెన్స్ కూడా ఒకటే ఉండదు. సో నా మెయింటెనెన్స్ నేను ఫస్ట్ తెలుసుకున్నాండి. నా మెయింటెనెన్స్ నేను తెలుసుకొని, ప్రోటీన్ ఇంటేక్ ఏందో తెలుసుకొని, నా మ్యాక్రస్ ఏందో తెలుసుకొని, దాన్ని నేను ఎగ్జాక్ట్గా లైక్ 3 to 4 మంత్స్ నేను ఎగ్జాక్ట్గా ఎవ్రీడే సేమ్ ఫుడ్ విత్ కన్సిస్టెన్సీ తిన్నా నేను. అప్పుడు నాకు రియల్ ఫ్యాట్ లాస్ అయింది. అప్పుడు మజిల్ లాస్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం మజిల్ పెరిగింది అప్పుడు. ఎందుకంటే నేను హై ప్రోటీన్ తిన్నా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడే చేసిన. దాని తర్వాత అలా చేస్తూ నా ఫ్యాట్ లాస్ ఏం చేసిన 68.5 కాడ ఆపేసిన. ఎందుకంటే అప్పటికి నేను మంచి ఫ్యాట్ లాస్ అయిపోయినా, స్టెడెడ్ లాగా అయిపోయినా. ఫుల్ 6 ప్యాక్ అయితే రాలేదు, బట్ బేసిక్ 6 ప్యాక్తో ఆపేసిన. ఎందుకనంటే అప్పుడు నా రియలైజ్ ఏందనంటే ఈ 6 ప్యాక్ అనేవి ఎప్పుడు మనం మెయింటైన్ చేస్తూ ఉండలేం. సో నేను అంత బక్కగా అయిపోయాను నేను. సో ఈవెన్ మా మమ్మీ కూడా అంత బక్కగా అయిపోయాను, చాలామంది అయిపోయాను అంత బక్కగా అయిపోయినా అని, తినట్లేడు వాడు అన్నట్టు అడిగినారు. సో దట్స్ ఆల్. అవన్నీ నన్ను మళ్ళీ థింక్ చేసేలా చేసి నేను మజిల్ ఎట్లా పెంచుకోవాలనే థాట్ నాకు వచ్చింది అప్పుడు. అంటే నాకు ఎవరు కోచ్ లేరు, ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు. యూఎస్లో ఉంటాం, మనకు చాలా పనులు ఉంటాయి, మనమే వండుకోవాలి, మనమే తినాలి, మనమే ఉతుక్కోవాలి. సో ఇంత టైంలో కూడా జిమ్కి పోయి ఇదంతా చేస్తూ కన్సిస్టెన్సీగా ఉండి, అసలు కన్సిస్టెన్సీ ఉంటే ఏమొస్తుంది, మన ఫీల్ ఎట్లుంటుంది అనేది నాకు అర్థమైంది. అసలు టు బి హానెస్ట్గా అండి, అప్పుడు నేను మజిల్ బిల్డింగ్ అంటే ఏదో తెలుసుకొని, అప్పుడు మళ్ళీ మజిల్ బిల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకొని, నేను ఇప్పటికీ ఈ రోజు వరకు 3 మంత్స్ నేను లీన్ బల్క్లో ఉన్నా, మజిల్ పెంచుకుంటున్నా. మజిల్తో పాటు ఫ్యాట్ కూడా వస్తుందండి, ఫ్యాట్ రాదని కాదు, ఫ్యాట్ కూడా వస్తుంది. కానీ దాన్ని నేను ఇంకొక 2 to 3 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తా. అంటే నా ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 72.5 to 73 మధ్యలో ఉంది. సో ఆ వెయిట్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 75 to 76 మధ్యలో వచ్చినప్పుడు, అంటే ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో నా కట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లీన్ బల్క్ ఎండ్ చేసి.
సో అప్పుడు నేను ఎంత మజిల్ పుట్టానైనా అనేది నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్యాట్ లాస్ చేసినప్పుడు నేను అంత కష్టపడినా సేమ్ ఇప్పుడు నేను అదే 9 మంత్స్ వాడాలంటే అవసరం లేదండి. మనకు ఆల్రెడీ చాలా ఫ్యాట్ పోయింది, మజిల్ ఉంది. మనకి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు, క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు, లో క్యాలరీ ఫుడ్స్ అంటే ఏంటో తెలుసు, అవి ఎక్కడి నుంచి దొరుకుతాయో తెలుసు, ఫైబర్ అంటే తెలుసు, కార్బ్స్ అంటే తెలుసు, ప్రోటీన్ అంటే తెలుసు. సో ఇన్ని తెలిసినప్పుడు నేను ఈసారి మజిల్ లూజ్ కాను. సో మజిల్ లూజ్ కాకుండా ఫ్యాట్ ఒక్కటే లూజ్ అవుతా. సో దానికోసం ఇంకో నేను 2 మంత్స్ వెయిట్ చేస్తా. ఎందుకంటే మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఓన్లీ వన్ థింగ్ అండి, కన్సిస్టెన్సీ. అండ్ వన్ మోర్ థింగ్ కూడా ఉంది, ఎవ్రీడే జిమ్ పోతూనే ఉండాలి. మనకి పోబుద్దైనా కాకపోయినా ఏదైనా సరే జిమ్ పోవాలి. రిజల్ట్స్ వస్తాయి కొన్నిసార్లు రావు, అయినా కూడా మనం జిమ్ పోతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో మనకి ఒకరిని చూస్తే 3 మంత్స్లో అయిపోగొడతారు కదండి. సో అదే విధంగా నేను కూడా 3 మంత్స్లో అయిపోగొట్టవచ్చు అనే ఒక ఊహతో వచ్చిన. సో నేను కాలేకపోయినా, బట్ నేను చాలా నేర్చుకున్నా. నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేను, బట్ నా ఓన్ ప్రోగ్రెస్ ఏందో నేను ఈ ఛానల్లో పెడదాం అనుకుంటున్నా. సో అసలు నా ఎక్స్పీరియన్సెస్ ఏంది, నేను తిన్న ఫుడ్ ఏంటి, క్యాలరీస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా, ఎట్లా తింటున్న రోజు నా ఫుడ్, ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా కంప్లీట్ చేస్తున్నా, నా ప్రోగ్రెస్ ఏంది, నేను పెరుగుతున్నానా తగ్గుతున్నానా, నేను ఇంప్రూవ్ అవుతున్నా లేదా, అన్నీ నేను ఈ ఛానల్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో మెయిన్గా నాకు హెల్ప్ అయింది ఎక్కడ అంటే ఈ వాచ్ అండి. ఇది ఊప్ వాచ్, ఇది ప్రమోషన్ కాదు, బట్ ఇది నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కొన్నారు, బట్ అది వేస్ట్ అనుకున్నారు. ఎవరైతే జిమ్ చేస్తారో, ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే అవసరం ఉంటుంది ఇది. సో ఇది నేను ఎవ్రీడే నేను ఎంతసేపు అనుకుంటున్నా, ఏం చేస్తున్నా, స్ట్రెయిన్ అవుతున్నా, స్ట్రెస్ అవుతున్నా అనేది అన్నీ చూపిస్తుంటుంది. రేపు రికవరీ ఉందా బాడీలో లేదా అన్నీ చూపిస్తుంది. సో అట్లా ఇది నాకు హెల్ప్ అయ్యింది. నేను రికవరీ గ్రీన్లో ఉన్నప్పుడు హార్డ్ పుష్ చేస్తా, రికవరీ ఎల్లోలో ఉన్నప్పుడు నేను కొంచెం లైట్గా వర్కౌట్, మోడరేట్గా వర్కౌట్ చేస్తా. సో అట్లా ఇది నాకు హెల్ప్ అయ్యింది. సో ప్రస్తుతం అయితే ఈ లీన్ బాల్క్ అయిపోయిన తర్వాత మీకు ఫ్యాట్ లాస్ చేసి చూపిస్తాను నేను, అప్పుడు మీరు నన్ను నమ్మొచ్చు. ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ అయితే పెట్టడానికి మెయిన్ రీజన్ ఎవరిని మోటివేట్ చేయాలని కాదు, ఎవరికి నేను చెప్పింది చేయమని కూడా కాదు. నా వరకు వచ్చేసరికి నా ప్రోగ్రెస్ ఏంటి, నేనేం తింటున్నా, నేను ఏం చేస్తున్నా, యూఎస్లో ఉంటూ ఎలా సర్వైవ్ అవుతున్నా, ఇంత బిజీ డేలో కూడా మనది వండుకొని మనం తిని ఇన్ని చేసుకొని కూడా మనం జిమ్కి టైం దొరుకుతుంది. చాలామందికి టైం ఉండదు, జిమ్ చేసే టైం ఉండదు, పోబుద్ది కాదు జిమ్కి. నేను కూడా వచ్చిన 2-3 ఇయర్స్లో పోలేదు, లాస్ట్ 1 ఇయర్ నుంచి పోతున్నాను జిమ్కి. బికాస్ ఐ అండర్స్టూడ్, నాకు అర్థమైంది హెల్త్ అంటే ఏంది అనేది. నేను వచ్చినాక నేను చాలా హెల్త్ ఖరాబ్ చేసుకున్నా, టూ మచ్ ఫ్యాట్. నేను సాటిస్ఫై లేను అసలు. నన్ను ఇన్ఫ్యాక్ట్ అందరూ అంటుండే నువ్వు చాలా ఫ్యాట్ అయినావు అని మొక్క మీద చెప్తుండే. నాకైనా అనిపించకపోతుండే, ఏమైనా నేను కొంచెం అంటే కొంచెం లాభం అయిందేమో అనుకుంటుండే. అంతేగాని ఏ రోజు నేను ఫీల్ కాలేదు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను ఫీల్ అయ్యేలా చేసినాయి. అప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఈరోజు నేను ఇలా ఉన్నా. కానీ నాకు ఈరోజు అనిపిస్తుంది ఆ రోజు అంత లా ఉన్నాయిందిరా బాబు అని ఫోటోలలో చూస్తే. సో అలా చాలా ఎక్స్పీరియన్సెస్ నేను ఫేస్ చేసిన, అవన్నీ నేను ఇక్కడ షేర్ చేసుకుంటా. సో హోప్ మీకు నా కంటెంట్ నచ్చితే నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా. సో దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్రోగ్రెస్. నేను డైలీ ఏం చేస్తున్నాను అన్నీ ఇక్కడ పెడతా. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్. థ్యాంక్ యూ.